ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు. అందులో చెప్పిన అంశాలతో కూడిన రిపోర్టును కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఐబొమ్మ రవి 2 రకాలుగా సినిమాను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కామ్కార్డ్ ప్రింట్ను ఒక ధర, హెచ్డీ ప్రింట్లకు మరో ధర పెట్టినట్లు కొన్నట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. హెచ్డీ సినిమా ప్రింట్లకు $200 చెల్లించాడు రవి. ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లోకి 13.40 కోట్లొచ్చాయి. మొత్తం విదేశీ కరెన్సీ రూపంలో లావాదేవీలు జరిపాడు ఐబొమ్మ రవి. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్ల ద్వారా ఒక్కసారి 1.78 కోట్లొచ్చాయి. ట్యాక్స్ ఇబ్బందులు రాకూడదని తన సోదరి చంద్రికకు 90 లక్షలు పంపాడు రవి. కొంతకాలం పాటు కూకట్పల్లి ఉషా ముల్లపూడి దగ్గరలో ఒక ఆఫీసును అద్దెకు తీసుకుని ఆఫీస్ నడిపాడు రవి. ఆ సమయంలో 10 మందిని నియమించుకుని పైరసీలు చేయించాడు. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో బిందాస్గా జీవితం గడిపాడు రవి. 12 రోజుల కస్టడీ తర్వాత ఐబొమ్మ రవిని జైలుకు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. ప్రియా, మొత్తం 2 వారాల పాటు కస్టడీ విచారణలో అనేక కీలక అంశాలైతే ఐబొమ్మ రవికి సంబంధించినవి వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా అసలు ఇతను ఈ బొప్పం కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, ఈ రెండింటిని కూడా ఎక్కడి నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్న దానికి సంబంధించి కూపిలా గారు ఇతను ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఉన్న ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ సేకరించి ఆ ఈఆర్ ఇన్ఫోటెక్ పేరు మీద ఐబొమ్మ, బొప్పం వెబ్సైట్లని రిజిస్టర్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఈ విచారణలో గతంలో చాలా వరకు సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు రావడం జరిగింది. ఐబొమ్మ రవి తన భార్యనే పట్టించింది అంటూ కూడా అనేక రూమర్లు రావడం జరిగింది. కానీ ఇదంతా కాదు. అతను ఏదైతే ఐబొమ్మకు సంబంధించిన పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని విచారిస్తున్న సమయంలో, అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ కాకముందుకే అప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 3 కేసులు ఇవ్వడం జరిగింది. ఆ 3 కేసులపైన విచారణ చేస్తుండగా ఈ ఐబొమ్మ పోస్టర్ని ఎవరైతే క్రియేట్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని విచారణ తీస్తున్న క్రమంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ రావడం జరిగింది. అది కూడా ఐబొమ్మ రవే పంపించాడు. తాను హైదరాబాద్కు వస్తున్నాను పలానా రోజు అంటూ. దీంతో ఆ మెసేజ్ ఆధారంగా ఐబొమ్మ రవిని కుకట్పల్లిలో అతని నివాసానికి చేరుకున్న తర్వాత అతన్ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుండి అతన్ని విచారిస్తూ రావడం జరిగింది. ముందుగా మాత్రం ఎక్కడ కూడా ఐబొమ్మ రవి తను ఎక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పాడు. అలాగే పోలీసులనే ఎదురు ప్రశ్నలు వేసిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది. కానీ దర్యాప్తు అధికారుల దగ్గర ఉన్న పూర్తి స్థాయి ఎవిడెన్స్ ను అతను ముందల ఉంచి అన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది. అతను 2 రకాలుగా సినిమాలను అమ్ముకున్నట్లు గుర్తించారు. ఒకటేమో క్యామ్ కార్డర్ ద్వారా రికార్డ్ చేసినవి, అలాగే మరొకటి హెచ్డీలో అంటే హై డెఫినేషన్ దాంట్లో రికార్డ్ చేసినవి. వీటి ద్వారా కోట్ల రూపాయల నగదును సంపాదించాడు. అది కూడా విదేశీ కరెన్సీ అంటే డాలర్ రూపంలో డబ్బునన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఇండియా రూపాయి దాంట్లో గనక అతను ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కంట్లో పడతాం కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ నిఘాలో పడతాం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అందకుండా ఉండేందుకు ఈ డాలర్ రూపంలో అతను నగదు ట్రాన్సాక్షన్ చేశాడు. ఈ మొత్తం నగదును కూడా తాను విదేశాల్లో ఎక్కువగా ఖర్చు చేసినట్లు గుర్తించారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు కూడా గుర్తించడం జరిగింది అధికారులు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఐబొమ్మ రవిని నేరం చేసినట్టుగా రుజువు చేయడానికి అవసరమైన అన్ని కీలక ఆధారాలను అయితే సేకరించడం జరిగింది. అలాగే ఐబొమ్మ రవికి మరొక 2 ప్రమేయం ఉన్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఆ 2 కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇందులో ఆ 2కి ఎంతవరకు ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన దాంట్లో ప్రమేయం ఉంది, వాళ్ళు ఐబొమ్మతో పాటు బొప్పం వెబ్సైట్లలో సినిమాలు అప్లోడ్ చేయడానికి వాళ్ళు ఎంతవరకు అతనికి సహకరించారు అనేది ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రియా. రాధాకృష్ణ, అయితే రవితో పాటు ఇంకో 2 ప్రమేయం కూడా ఉంది. వాళ్ళు కూడా పైరసీ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని చెప్తున్నారు కదా. అయితే ఇప్పటికీ కూడా పైరసీ అయితే నడుస్తుంది. ఐబొమ్మ, బొప్పం కాకపోయినా రిమైనింగ్ పైరసీ వెబ్సైట్లు అయితే నడుస్తున్నాయి. మరి రవి కాకుండా అంటే ఆయన ఆఫీస్ రన్ చేసి అందులో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని పైరసీ చేయించాడని చెప్తున్నారు. మరి వాళ్ళు ఓన్లీ రవి కిందనే పనిచేశారా, వేరే వెబ్సైట్లకు కూడా వాళ్ళు పనిచేశారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరిపిన దాంట్లో మొత్తంగా చేసింది మొత్తం కూడా రవి ఒక్కడే అనేదే అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇతను ఒక ఆఫీసుని ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది సిబ్బందిని పెట్టుకుని ఆ తర్వాత ఈ సినిమాలన్నింటిని వెబ్సైట్ లోకి అప్లోడ్ చేసినట్లుగా భావించారు. కానీ మొత్తం కూడా రవి చేసినట్లుగా గుర్తించారు. అలాగే మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రహ్లాదు, అలాగే అంజయ్య, వీళ్ళిద్దరిని కూడా విచారించడం జరిగింది. కానీ ముందుగా రవి మాత్రం ఈ ప్రహ్లాద్ అనే యువకుడు తనెవరో తనకు తెలియదన్నట్టుగా నటించాడు. కానీ అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అతను ముందు
ఉంచడంతో అతను ప్రహ్లాదు అంజయ్యలతో ఉన్న పరిచయాలను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలు మొత్తాన్ని కూడా అప్లోడ్ చేయడానికి ఒక టెలిగ్రామ్ యాప్ను కూడా వీళ్ళు మెయింటైన్ చేశారు. కేవలం రవి ఒక్కడే కాదు, మిగతా వెబ్సైట్లు ఏవైతే పైరసీ సినిమాలని నడిపించే వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లకు సంబంధించిన నిర్వాహకులందరూ కలిసి కూడా ఒక టెలిగ్రామ్ యాప్ లో ఉంటారు. అందులోకి ఈ సినిమాలని లింక్ పంపిస్తారు. ఎవరైతే ఆ లింక్ ని అప్లోడ్ చేయాలనుకుంటారో వాళ్ళు డాలర్ల రూపంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఇది వీళ్ళకి సంబంధించిన మొత్తం ప్రక్రియ, ఏ విధంగా వీళ్ళు పైరసీ నడుపుతారనడానికి ఈ మొత్తం వివరాలను సేకరించడం జరిగింది. అలాగే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. రవిది నిన్నటితోటి కస్టడీ పూర్తయిపోవడంతో అతన్ని కోర్టుకు తరలించి అక్కడ నుండి రిమాండ్కి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం మిగతా ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉందనేది విచారణలో తేలనుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.